మిస్టర్ రవి, ఆపరేషన్ బాగా జరిగింది, సక్సెస్ అయింది. నేను ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ రాస్తున్నాను, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఓకే, ఖచ్చితంగా మీకు అంతా నార్మల్గా నడిచేస్తారు, మీరు నార్మల్ అయిపోద్ది మీ కాలు. సో ఓకే, ఇన్స్ట్రక్షన్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సార్ డాక్టర్ గారు నాకైతే ప్రాబ్లం ఏం లేదు కదా, ఖచ్చితంగా ఏం పర్లేదు, ఇన్స్ట్రక్షన్ మాత్రం ఫాలో అవ్వండి. నెల రోజులు మీకు అంతా సెట్ అయిపోద్ది, మీరు నార్మల్గా నడిచేస్తారు, మీకు నార్మల్ అయిపోద్ది. ఓకే డాక్టర్. సర్జరీ చేయించుకున్నావు కదా, ఫిజియోథెరపీ చేయించుకుంటున్నావా? చేపిట్లా, ఎందుకు మందులు వాడుతున్నాను కదా, ఇంకా ఫిజియోథెరపీ అంత అవసరం ఉండదని చేపిట్లా నేనే. లేదు, ఇలాంటి సిచ్యువేషన్లో మోకాలు ఉండాలంటే ఫిజియోథెరపీ తప్పకుండా చేయించుకోవాలి. ఆ మందులు వాడుతున్నాను కదా, చిన్నగా నడుస్తూ ఉంటే అది అలవాటు అయిద్దని నేనైతే ఇంకా ఫిజియోథెరపీ ఆలోచనలో లేను. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు, మీ దగ్గరికి 1 month తర్వాత వచ్చానండి ఆపరేషన్ చేయించుకొని. సో మీరు చెప్పిన ఇంజెక్షన్ మొత్తం ఫాలో అయ్యాను సార్. కాకపోతే నా కాలు అనేది కొంచెం వంగట్లేదు. సో దాని గురించి కనుక్కుందామని వచ్చాను. కాదు, మీరు ఫిజియోథెరపీ చేయించలేదా? ఆ ఫిజియోథెరపీ చెప్పలేదు సార్ నేనైతే. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్స్ట్రక్షన్ క్లియర్ రాశాను కదా, ఫిజియోథెరపీ అంటే చేయించాలి. మెడిసిన్ వాడుతున్నాను కదా, తగ్గిన తర్వాత మెడిసిన్స్ తో పాటు ఫిజియోథెరపీ చేయించాలి. మెడిసిన్స్ అనేవి పెయిన్ కిల్లింగ్ మాత్రమే. ఖచ్చితంగా మీరు ఫిజియోథెరపీ చేయించాలి, ఎందుకంటే ఆపరేషన్ ఎంత ఇంపార్టెంట్, ఫిజియోథెరపీ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే డాక్టర్ గారు, నేను అదొకటి చేయలేదండి, చేస్తాను. ఖచ్చితంగా చేయించండి. ఓకే డాక్టర్. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఏదైనా సర్జరీ జరిగిన తర్వాత కంపల్సరీగా ఫిజియోథెరపీ అనేది చేయించాలి. సర్జరీ అయిన తర్వాత పట్టేసిన జాయింట్లు కదలిక తీసుకురావాలంటే పేషెంట్ తమంతట తాము చేసుకుంటే రావు. ఒక్కొక్కసారి ఏంటంటే డాక్టర్స్ ఏదైనా ఇంపార్టెంట్ పనిలో పడి మీకు చెప్పడం మానేస్తారు. అందుకే ఎవరినైనా సరే ఒకసారి సలహా తీసుకోవడం అనేది చాలా మంచిది.